హాయ్, గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? మరి దేవాతి దేవుడు వాళ్ళు ఇప్పటివరకు ఎంతగానో ప్రేమించి కాపాడాడు. మీరు క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని కృప కాపుదల మనకు తోడుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ప్రతిరోజు కూడా మీరు వింటున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు కూడా ప్రత్యేకంగా మరొక వాక్యమును మనం ధ్యానించుకుందాం. వాక్యాంశము మనము ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు మనం పరిశీలిద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి యెషయా యేసు ప్రభువారి యొక్క మరణ వేదనను వివరించాడు. అంటే 700 సంవత్సరాల క్రితమే భక్తుడైనటువంటి యెషయా ఈ విషయాన్ని రాశాడు. యేసు ప్రభువారిని ఆ రోమా సైనికులు ఎంతో ఇబ్బందులకు గురి చేశారు. యేసు ప్రభువారు సిలువ వేయబడుతున్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో లేకపోతే సంఘటనలో ఇది ఒక భాగము. యేసు ప్రభువారు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. అంగీని ఎవరికి కావాలని చీట్లు వేసుకున్నారు. వెనక్గుద్ది ఆయన కళ్ళగంతలు కట్టి ఎవరు కొట్టారో చెప్పమని చెప్పారు, ప్రవచించమని చెప్పారు. నువ్వు దేవుని కుమారుడితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పారు. ఈ రీతిగా ఆయన్ని ఎంతో హింసకు గురి చేశారు. ప్రభువారు అంటున్నారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని అంటున్నాడు. వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి అవమానపరిచే వారికి నా ముఖము దాచుకొనలేదు. యేసు ప్రభువారు ఎవరండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుడు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అలాంటి దేవాతి దేవుడు యేసయ్య, తండ్రి అయిన దేవాతి దేవునికి అద్వితీయ కుమారుడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడో చూడండి. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని అంటున్నాడు. వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించి తిని అంటున్నాడు. ఉమ్మివేయ వారికి అవమానపరిచే వారికి నా ముఖం దాచుకోలేదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ 3 విషయాలను మనం గమనించినట్లయితే యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత మనలో నిజంగా ఇంత త్యాగపూరితమైన జీవితం ఉందా? ఒకరెవరైనా మనల్ని ఒక మాట అంటే తట్టుకోలేం, అలిగి 10 రోజులు పోనుకుంటాం, లేకపోతే ప్రార్థనకరం, లేకపోతే దేవునికి ప్రార్థన చేయం. ఆ మనిషి కనపడితే ఎదురు పలకరించలేం. అలాంటి పరిస్థితులు నిజంగా వెంట్రుకలు పెరికి వేస్తున్నారంట, చెంప మీద ఉన్నాయి. చెంప మీద ఇట్లా పెట్టి లాగితే ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఒకసారి గమనించండి, చిన్న వెంట్రుక ఇట్లా లాగటానికి ఎంతో నొప్పిగా అల్లాడిపోతాం. ఆయన వెంట్రుకలు తీయలేదు, పుట్టినప్పటి నుంచి అట్లాగే ఉండిపోయినాయి ఆయన. మరి ఆ వెంట్రుకలు ఇట్లా పట్టుకుని గట్టిగా పీకితే అది ఎంత భయంకరమైన నొప్పి, వేదన. ఎందుకండి మీరు అనొచ్చు, ఆయన దేవాతి దేవుడు తట్టుకుంటాడని. శరీర రూపం దాల్చాడు ఆయన. శరీరంలో ఉన్న ప్రతి బాధ ప్రతిది కూడా ఆయనకి తెలుసు. ఆకలి కావచ్చు, బాధ కావచ్చు, నొప్పి కావచ్చు. మీరు అన్నట్టు ఎవరైనా వాడు నన్ను ఎట్లా అన్నాడు సార్, ఆయన ఎట్లా అన్నాడు సార్ అని చెప్తాం. అంటే బాధ తట్టుకోలేక, ఆ బాధ భరించలేం. ఒక మాట అంటే ఎవడు భరించలేడు ఈ రోజుల్లో. ఎవడు భరిస్తాడండి? నీ కోసం నా కోసం సమస్తాన్ని భరించాడు యేసు ప్రభువారు. అవమానపరచబడ్డాడు, ఉమ్మేస్తే తుడుచుకున్నాడు. ఆయన ఒక మాట చెప్తే సర్వ సైన్యాధిపతి పరలోకంలో ఉండే వాళ్ళు అంతా దిగొచ్చి భూమి మీద ఉన్న సైనికులందరినీ మట్టు పెడతారు, నాశనం చేసేస్తారు. కానీ ఎందుకొరకు? ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మానవాళ్ళందరి గురించి మరణించాలి. సహనం కలిగి ఉన్నాడు. తను ఇబ్బంది పెట్టేవారిని కూడా సిలువలో ప్రార్థన చేశాడు. అది నిజమైనటువంటి ఆ ఓర్పు, సహనం. కాబట్టి మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభువుకు అప్పగించేసుకోవాలి మన జీవితాల్ని. భక్తుడైన పౌలు అంటాడు, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. మరి క్రీస్తు మన యందే జీవిస్తున్నప్పుడు మనం ఆ మాట పలికినప్పుడు మనకి ఇంకెవరన్నా ఏమన్నా అంటే మనకెందుకు బాధ కలగాలి? ఎవరన్నా తిడితే, నింద మోపితే, అవమానపరిస్తే మనల్ని మనకెందుకు బాధ కలగాలి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కుమారుడు అనుకుంటే నిన్ను తిడితే దేవుని తిట్టినట్టే భరించు. సమస్తాన్ని దేవుడికి అప్పగించేసుకో. ఎలాంటివైనా నిందలు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, అప్పుడే దేవుడు నేను బలపరుస్తాడు. నా కుమారుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు, నా కోసం ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు, నా కోసం ఎన్ని బాధలు పడ్డాడని ఆయన గొప్ప ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. ప్రియులారా, గమనించండి. జరిగే ప్రతి ఇన్సిడెంట్స్ ప్రభువారు చూస్తూ ఉన్నాడండి. మన బాధలు, మన ఇబ్బందులు. నీ బాధలో యావత్ బాధను ఎదినవాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ శ్రమల్లో పాలుభాగస్తుడు అంటున్నాడు. కాబట్టి గమనించుదాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభువుకు సమర్పించేసుకుందాం. మనం యేసయ్య ఆ రీతిగా ఓర్పు కలిగి, సహనం కలిగి ఉన్నాడండి. అలాంటి సహనం, ఓర్పు మనం కలిగి ఉందాం. తద్వారా ఎన్ని అవమానాలు ఎదుర్కొందాం. మన నిరీక్షణ ఒకటే, పరలోక రాజ్యం వెళ్ళాలి. ఈ మధ్యలో సహవాసం కావాలి, సంఘ కాపరి కావాలి, మనకు ఫెలో బ్రదర్స్ కావాలి. సహవాసంలో ఎదగాలంటే ఆ రాజ్యం వెళ్ళేదాకా. కాబట్టి సంఘ కాపరిని వదిలేసుకుని, మరి విశ్వాసాలను వదిలేసుకుని మనం ఏ విధంగా ఉండగలుగుతాం? ప్రియులారా, గమనించండి. కాబట్టి ఎవరే విధానం పట్టించుకోకుండా ప్రభు మార్గంలోకి వెళ్దాం, ఆయన కొరకు బ్రతుకుతాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్.
ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మా కోసం ఎంత అవమానపరచబడ్డారు ప్రభు. నిజంగా అలాంటి మనసు మాకు దయచేయండి అయ్యా. ఓర్పు, సహనం ప్రభా, మీరు మీ మీద ఉమ్మివేయబడ్డ తుడిసి వేసుకుని వెళ్ళిపోయినారు. మాకు అలాంటి స్వభావం ఉందా నాయనా? కీడుకు ప్రతి కీడు తీర్చుకునేవాళ్ళం మీరు ప్రభా. బైబిల్ చెప్తా రోమీయులకు రాసిన పత్రికలో కీడుని బట్టి జయించకుండా కీడు చేసిన మేలు చేసి ఆ కీడుని జయించాలని మీరు చెప్పారయ్యా. ఆ మనసును మాకు దయచేయండి. బలహీనలు బలపరచమని మా ప్రియులు కూడా అలాంటి మనసును దయచేయండి. ఈరోజు చిన్న మాట అంటే తట్టుకోలేని పరిస్థితులు కుటుంబంలో, సంఘంలో ఆయన అలాంటి పరిస్థితులు రావద్దు ప్రభువా. ప్రతి వారు కూడా ఓపిక కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. అలాంటి సహనం, ఓపిక, భరించే తత్వాన్ని దయచేయమని, దీవించమని, బిడ్డలను బలపరచమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరమనుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరీ కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనందరం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.